అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నమస్కారం గురువుగారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, రోహిణి నక్షత్రం వారి యొక్క లక్షణాలు, గుణగణాలు ఏంటి గురుగారు? అలానే మనకిప్పుడు నక్షత్ర సిరీస్‌లో 27 నక్షత్రాల్లో ఒకటి రోహిణి నక్షత్రం. ఈ రోహిణి నక్షత్రానికి 4 పాదాలుంటాయి. ఈ 4 పాదాలు కూడా వృషభ రాశిలోకొస్తాయి. ఈ 4 పాదాలు వృషభ రాశి కింద ఉంటాయి. ఇక వీరికి నామ నక్షత్ర ప్రకారంగా తీసుకున్నట్టయితే గనక వై నుంచి వచ్చే లెటరు, డబ్ల్యూ నుంచి వచ్చే లెటరు, యు నుంచి వచ్చే లెటర్స్, జీ ఉంటుంది కదా, దాని నుంచి వచ్చే లెటర్స్ పెట్టుకుంటారు ఎక్కువగా. ఇక ఐ నుంచి వచ్చే లెటర్స్ కూడా పెట్టుకుంటారు, జే నుంచి వచ్చే లెటర్స్ కూడా పెట్టుకుంటారు. ఇలా కాకుండా ఉంది అంటే కనుక మొక్కుబడి ప్రకారం వారి పెద్దవారి పేరులో, లేకపోతే ఏదైనా స్వామివారి పేరులో మొక్కుబడి ప్రకారంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇక దీనికి సంబంధించినటువంటిది నామ నక్షత్ర ప్రకారంగా. ఇక వీరికి గుణగణాలు వచ్చేసేపటికి వీరు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు. అంటే మనకి బాహుబలి ఉంటారు కదా, బాహుబలి లాగా, మహేష్ బాబులా కనిపిస్తూ ఉంటారు. మంచి గుణం కూడా ఉంటుంది వీరికి. ఎదుటి వాళ్ళని అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది వీరికి. అలానే వీరికి కోపం ఎక్కువ. ఏదైనా మాట పడాలంటే పడరు. ఎక్కడైనా వీళ్ళకి నచ్చకుండా తప్పు జరిగితే ఒప్పుకోరు. వీరి ఫ్రెండ్స్ చేసినా, ఇంట్లో వాళ్ళు చేసినా, ఎవరు చేసినా సరే ఆ తప్పుని సరిదిద్దుకునే విధంగా ఉంటే ఓకే కానీ, లేకపోతే వారి దగ్గర కూడా రానియరు. అలానే ఎవరితో ఏం చేపిస్తే ఎదుగుతారో, ఎవరితో ఎలాంటి పని చేపించాలో వీరికి బాగా తెలుసు. ఆర్గనైజర్స్ అనమాట. వీళ్ళు చాకచక్యంగా హెచ్ఆర్ లాంటి జాబ్స్, మంచి ఉన్నత శిఖరాలను ఎన్నుకునేటువంటి జాబ్స్‌కి వీరు ప్రయత్నం చేస్తారు చెప్తే చిన్న చిన్న వాటికి వెళ్ళరు వీళ్ళు. ఇక కాకపోతే లేకంగా ఇంకొక 100 మందికి, 1000 మందికైనా వీరు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఇండస్ట్రీలు స్థాపించు ఉంటారు. అలానే ఏదైనా ఈ మెడికల్ సంబంధించింది, మెడికల్ ఉత్పత్తులకు సంబంధించినటువంటిది, అలానే మెడికల్‌కి సంబంధించినటువంటి డయాగ్నోస్టిక్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్‌గా, నర్సులుగాను, మెడికల్ షాప్స్‌గా కూడా వీరు బాగా రాణిస్తూ ఉంటారు. మంచి ఆలోచన విధానం ఉంటుంది. కొత్తగా ఏదైనా మెడిసిన్ తయారు చేయాలన్నా కూడా వీళ్ళ తర్వాతనే ఎవరైనా. వీరి ఆలోచన చాలా క్లుప్తంగా ఉంటుంది. చాలా గ్లుప్తంగా ఉంటుంది. చాలా దూరదృష్టి ఉంటుంది వీరికి. ఎక్కువ 20 సంవత్సరాల ముందే ఆలోచిస్తారు. ఇప్పుడు మనకి రోబో సిస్టమ్ కావచ్చు, ఏఐ సిస్టమ్ కావచ్చు, ఈ రోజు ఉన్నాయి కదా! ఇది 25 సంవత్సరాల క్రితమే ఆలోచించుంటారు వాళ్ళు. హుహు. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ నడుస్తున్నాయి. ఇది వాళ్ళు 30 సంవత్సరాల క్రితం ఆలోచించుంటారు. అలాంటి నక్షత్రమే ఈ నక్షత్రం. కాబట్టి ఈ నక్షత్రం వారికి ఏదైతే ఉన్నారో, ఈ యొక్క 2026 సంవత్సరంలో కొంతమేర వీరికి స్ట్రెస్, ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం కనిపిస్తా ఉంటాయి. ఈ స్ట్రెస్ వల్లనే ఆరోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ట్రబులు, బ్యాక్ పెయిను, షోల్డర్ పెయిను, అలానే వీరికి ఎన్నో రకాలైనటువంటి మజిల్స్ పెయిన్స్ లాంటివి కూడా లభ్యపడుతూ ఉంటాయి. ఇది కేవలం నరదిష్టి వల్లనే కాదు. వారికి ఆరోగ్యం కూడా కొంతమేర సరైన సమయానికి తినకపోవటం వల్ల కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి సరైన సమయానికి ఫుడ్ అనేది కూడా వారు తింటూ ఉండాలి. ఇకపోతే ఈ 2026 సంవత్సరం వీరికైతే కొంతమేర కలిసి రాబోతుంది. కాకపోతే ఏప్రిల్ మాసం నుంచి వీరికి కలిసొస్తది. ఏప్రిల్ 5వ తారీఖు తర్వాతనే వీరికి అన్ని రకాల గ్రహాలు కూడా సానుకూల పడతాయి. వారికి కలిసొస్తూ ఉంటుంది. వీరి మీద ఎక్కువగా చెడు దృష్టి కూడా కనిపిస్తా ఉంది. వీరికి బయట వాళ్ళకన్నా బంధువుల్లోనే ఎక్కువ శత్రువులుంటారు. హ్మ్. బయటకేమో "నువ్వు చాలా మంచోడివి నాయనా, నువ్వు బాగా ఎదిగావని మాకు సంతోషం" అంటారు. లోపల మాత్రం ఏడుస్తూ, కుళ్ళుకుంటూ ఉంటారు. వీరు ఎదగకుండుంటే బాగుండు కదా అని. ఇక అలాంటి వాళ్ళ వల్లనే ఏదైనా చెడు వ్యసనాలు కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. అవన్నీ కూడా మనకి జాతకాల్లో అయితే కనపడవు. ఇక వీరికి కలిసొచ్చే దశాంతదశలు అయితే గనక 19 సంవత్సరాల నుంచి వీరికి బాగా కలిసొస్తుంది ఫైనాన్షియల్‌గా. బ్యాంకింగ్ సెక్టారు, రాజకీయ రంగం, సినీ రంగం, అలానే వీరు ఇంకా వ్యాపారం చేయాలనుకుంటే కూడా ట్రాన్స్‌పోర్ట్, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు వీరికి చాలా బావుంటాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇలాంటివి వీరికి చాలా, చాలా బావుంటాయనమాట. హ్మ్. ఇక గోల్డ్ లాంటి వ్యాపారాలు కూడా వీరికి చాలా అన్యూనంగా ఉంటాయి. ఫైనాన్స్‌కి సంబంధించినటువంటి ఇన్సూరెన్సెస్ లాంటిలో కూడా వీరికి జాబుల పరంగా వీరికి చాలా బావుంటుంది. అలానే వీరికి ఆన్‌లైన్ బిజినెస్ అయితే అంత పెద్దగా రాణించట్లేదు కాబట్టి అలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయకూడదు. తెలియని వాటిల్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎవరైనా తెలియని వారైతే ఈ యొక్క 2020 సంవత్సరంలో ఎవరో తెలియని వారొచ్చేసి దీంట్లో ఇన్వెస్ట్ చేయండి మీకు బాగా వస్తుంది, లాభం పొందుతారంటే ఖచ్చితంగా నష్టమే అవుతుంది కాబట్టి అలాంటి వ్యాపారాల్లో అడుగు వేయకూడదు వీరు. గురుగారు, ఇప్పుడు ఆర్థిక పరంగా కూడా మీరు చెప్పిన రంగాలన్నిట్లో బావుంటదా? లేకపోతే ఏ రంగాల్లో బావుంటది? ఆర్థిక పరంగా అంటే వీరికి నేను చెప్పినటువంటి రంగాల్లో అయితే వీరికి రాణిస్తారు. ఇంక కొత్తగా ఎవరైనా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఎక్కడైనా వీరి చేతి నుంచి డబ్బు ఇచ్చి వారితో గొడవలవుతున్నాయి, తగాదాలవుతున్నాయి, డబ్బు రావట్లేదు అని ఇబ్బంది పడేవారు ఉంటే గనక ఈ సంవత్సరంలో మే 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే చిన్నగా ఆ ఇచ్చినటువంటి డబ్బైతే వస్తుంది. గొడవలైతే అవ్వకుండా. మనం పోయి కొట్లాడి గొడవ పడ్డామంటే మాత్రం ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందే అవుతుంది. కాబట్టి అలాంటివి ఏమి చేయకుండా నెమ్మదిగా అడిగితే డబ్బులైతే వస్తాయి. హ్మ్. ఆ తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వీరి చేతి నుంచి ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. డబ్బిస్తే మళ్ళీ రాదు. వీరికి దానం చేసే గుణం ఎక్కువ ఉంటుంది. హుహు. కాబట్టి డబ్బిస్తే రాదు.
గురుగారు పెళ్ళిళ్ళ విషయంలో ఈ సంవత్సరం ఎలా ఉంది? ఇక ఈ నక్షత్రం సంబంధించినటువంటి పెళ్లి చేసుకోవాలనుకుంటే కనుక వీరికి ఈ సంవత్సరంలో అయితే 2 సార్లు అవకాశం వస్తుంది. అది కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు పెళ్లి కాలేదు అనుకుంటే మాత్రమే చేసుకోవచ్చు. అది కూడా ఒకటి ఆగస్టులో వస్తుంది. రెండోది నవంబర్‌లో వస్తుంది. ఈ 2 మాసాల్లో చేసుకుంటే చేసుకోవచ్చు. 22 సంవత్సరాలు దాటిన వారికి స్త్రీలకి, 27 సంవత్సరాలు దాటిన వారికి పురుషులకి వస్తుంది. అప్పుడు వారికి బుధ దశ కావచ్చు, గురు దశ కావచ్చు, శుక్రుని దశ. ఈ 3 దశలు ఏదో ఒక దశ అయితే వారికి యోగిస్తుంది. అప్పుడు వారికి పెళ్ళయ్యే యోగ్యత కనిపిస్తుంది. పెళ్లి అయిన తర్వాత కలిసొస్తుంది కూడా. అలానే దక్షిణ దిశగా వచ్చేటువంటి అమ్మాయి సంబంధం, తూర్పు దిశగా వచ్చేటువంటి అబ్బాయి సంబంధం వీరికి చాలా కలిసొచ్చేటట్టు కనిపిస్తుంది. కాబట్టి వీరు పెళ్లి చేసుకునేటువంటి రాసులు ఎలా ఉండాలి అంటే కనుక, ఒకటి మిథున రాశి వాళ్ళని చేసుకోవచ్చు. మిథున రాశి వాళ్ళని చేసుకుంటే బాగా కలిసొస్తూ ఉంటుంది. రెండోది సింహరాశి వాళ్ళని బాగా కలిసొస్తుంది. సింహరాశి ఈ యొక్క నక్షత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరిద్దరు కూడా చాలా బాగుంటుంది. ఇకపోతే వీరికి తులారాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళని కూడా వీరు పెళ్లి చేసుకోవచ్చు. తులారాశి వాళ్ళని చేసుకుంటే కూడా వీరికి బాగా కలిసొస్తుంది. ఇకపోతే మకర రాశి వాళ్ళని చేసుకుంటే ఇంకా అన్యోన్యంగా కలిసొస్తుంది. ఇక చివరిగా వీళ్ళైతే కనుక మీనరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. మధ్యస్థగా ఉంటుంది తప్పితే మీనరాశి వాళ్ళు ఈ నక్షత్రం వాళ్ళు ఒకేలా ఉంటారు. కాబట్టి మీనరాశి వాళ్ళని కూడా పెళ్లి చేసుకోవచ్చు. గురుగారు మరి వీళ్ళు ఏ విధమైన పరిహారాలు పాటించొచ్చు? అలానే ఈ నక్షత్రం వారు ఎవరైతే ఉన్నారో వీరికి పరిహారాలు కూడా చాలా సున్నితంగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక వీరి పరిహారాల నిమిత్తంగా వచ్చేసప్పటికి ఒక అమ్మవారిని పూజించుకుంటే మంచిది. ఏదైనా లలిత అమ్మవారి సహస్రనామం చదువుకున్న మంచిది. లేదా పార్వతి అమ్మవారి కుంకుమచ్చి చేయించుకున్న మంచిది. లేదంటే కనుక గ్రామ దేవతలని ఉంటారు ఊర్లో. ఎల్లమ్మ, పోచమ్మ, పోలేరమ్మ అనేటి గ్రామ దేవతలు ఉంటారు కదా! ఈ గ్రామ దేవతల దగ్గరికి వెళ్ళేసి పొట్టు వస్త్రాలు సమర్పించుకోవటం. అలానే పెద్ద ఉల్లిపాయ ఉంటుంది మనకి. ఉల్లిపాయ, పుట్నాల పప్పు ఈ 2 కూడా నైవేద్యం పెడితే గనుక చాలా మంచిది. బెల్లము, పుట్నాలు అలానే ఉల్లిపాయ. ఓకే. ఈ 3 కూడా నైవేద్యం పెట్టడం ద్వారా వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇక వీరికి స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే బాగా కనిపిస్తూ ఉంటాయి. తిన్న ఫుడ్ అరగపోవటం, అలానే లివరు, కిడ్నీ ఇలాంటి యూట్రస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే వీరికి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి వీరు ఫుడ్‌లో కూడా. వీరు తినేటువంటి వంటలో ఎక్కువగా కర్రీస్‌లో ఇంగు లాంటివి ఎక్కువగా వాడుకోవాలి. అలానే ఆవాల పౌడర్ కానీ, ఆవాల నూనె కానీ, మస్టర్డ్ ఆయిల్ ఇది ఎక్కువగా యూజ్ చేసుకుంటే గనక ఆ స్టమక్ రిలేటెడ్ సమస్యలు అయితే రాదు. ఎక్కువగా ఆల్టర్‌నేట్ డే అయినా ఆముదం అనేది ఒక స్పూన్ తింటే కూడా వీరికి అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇలాంటివి ఎందుకు అంటే గనక ఇవన్నీ కూడా గ్రహాలకు సంబంధించినవి. కేతువుకు సంబంధించినటువంటి ఆవాలు, అలానే ఉల్లిపాయ అంటే గనక రవికి సంబంధించింది. ఇలా ఒక్కొక్కటి దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి అలాంటి దానం చేయటం, అలాంటి మనం స్వీకరించడం ద్వారా ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క గ్రహానికి సంబంధించింది. అవి మనం యూజ్ చేయటమా, దానం చేయటమా చేస్తే దానికి తగ్గట్టుగా ప్రతిఫలం అనేది మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ వస్తువులు చెప్పడానికి కారణం. ఇక వీరికి వచ్చేసి ఆరాధన చేసుకోవచ్చు. దత్తాత్రేయ స్వామివారికి, దక్షిణామూర్తికి ఆరాధన చేసుకోవచ్చు. ఇక వీరికి పరిహారం నిమిత్తంగా ప్రతి 15 రోజులకు ఒకసారి అంటే పక్షానికి ఒకసారైనా, వారానికి ఒకసారైనా సరే చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు వీరు. అలాంటిదంటే కనుక ఉప్పు ఒక చిటికెడు లేదా ఒక గుప్పెడు ఉప్పు, అలానే పసుపు ఒక గుప్పెడు, అలానే నల్లని క్లాత్ తీసుకోవాలి. పసుపు కొమ్ములు 2 వేసుకున్నా పర్వాలేదు, పసుపు అయినా పర్వాలేదు. అలానే రేగి పుల్ల చూర్ణమైన, అలానే రేగి పుల్ల ఆకులైన దొరుకుతాయి. 21 ఆకు తీసుకోవాలి. ఇవన్నీ కూడా కలగలిపి వాటర్‌లో వేసి కాచాలి. కాచిన వాటర్‌తో స్నానం చేయాలి. ఆ స్నానం చేసిన వెంబట ఆ ముడుపుని తీసుకెళ్ళి ఎక్కడైనా పొదలుగా ఉన్న చెట్లలో కానీ, లేకపోతే పారేడు నీటిలో కానీ వేయొచ్చు. అలా చేసినందుకు వీరికి నవగ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రకృతి నుంచి వచ్చే దోషాలు తొలగిపోతాయి. అనుకున్నటువంటి పనులు కార్యాచరణ ముందుకెళ్తుంది. మన మీద తెలిసి తెలియక ఎవరైనా మన మంచితనానికి తట్టుకోలేక చేతబడి కానీ, హిప్నటిజం కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ, వశీకరణ, బాగలముఖి, భానుమతి, స్పిరిట్ లాంటి ఎప్పుడైనా సరే మనమే చెడు క్రియలు జరగకుండా ఉండేందుకు, మనల్ని ఎవరు వశం ఉండేందుకు చేసుకోవచ్చు. ఇక వీరికి చెడు వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ ఉంటే గనక ఎక్కడైనా సముద్రం, నది, వాగు, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం, కాలువలకి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏదైనా స్నానం ఆచరించి, ఆ స్నానం ఆచరించిన మిమ్మట వీరు ఎక్కడైనా ఒడ్డుకొచ్చిన తర్వాత అమ్మవారు గాని, స్వామివారు గాని ఆలయం ఉంటే గనక మట్టి ప్రమిదలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ, లేకుంటే కోకోనట్ ఆయిల్‌తో కానీ దీపారాధన చేసేసి ఏదైనా మనకున్నటువంటి చెడు వ్యసనం ఎఫ్ఐఆర్ కావచ్చు, పేకాట కావచ్చు, జోదం కావచ్చు, మందు తాగడం కావచ్చు, సిగరెట్ తాగడం కావచ్చు, ఏదైనా ఒక వ్యసనాన్ని వదిలివేయాలి. ఆ వదిలివేసినట్టయితే గనక ఖచ్చితంగా వీరికి కలిసొచ్చే కాలం వస్తుంది అని చెప్పొచ్చు. ఇలాంటి పరిహారాలు ఈ 2026 సంవత్సరం చేసుకుంటే ఖచ్చితంగా ఈ నక్షత్రం వారు కూడా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళేలాగా కనిపిస్తుంది. చాలా చక్కగా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, పరిహారాలు ఏం చేయాలి అన్నీ కూడా వివరంగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.